నీతిమంతుడు సింహం వలె ధైర్యంగా ఉంటాడు, విశ్వాసం కలిగిన వాడు సింహంలాగా ధైర్యంగా ఉంటాడు. దుష్టుడు ఎవరు తరంకుండానే పారిపోతాడు. సాతాను పారిపోవాలని ఈ శ్వాసాన్ని చూసి, సాతాను సిగ్గుపడాలని ఈ శ్వాసాన్ని చూసి, సాతాను కుల్లి ఆడవాళ్ళని ఈ శ్వాసాన్ని చూసి. కాబట్టి ఓ నా ప్రియ సహోదరులారా, సహోదరులారా, చదవబడిన లేఖన భాగంలో మీరు జీవము కలిగిన దేవుణ్ణి విడిచిపెడుతూ ఉన్నారు. దేనికి విడిచిపెడుతున్నారంటే చీకటి మార్గంలో నడవాలని, బుద్ధిహీనమైన మార్గంలో నడవాలని, దుష్ట మార్గంలో నడవాలని దేవునితో సహవాసాన్ని కోల్పోతున్నారు. అయితే జీవము కలిగిన దేవుని సన్నిధిలో మరి మనం బలవంతులుగా ఉండాలి. అపవాది యొక్క ఆలోచనలు మన హృదయంలో ఎట్టి పరిస్థితిలో ఉండకూడదు. వీళ్ళని పరిశీలించటం కాదు, మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఒకవేళ విశ్వాసం లేని దుష్ట హృదయం నాకుంటే మరి నేనేం చేయాలి అంటే సరి చేసుకో. నేడు అను సమయం ఉండగానే దేవుని యొక్క శబ్దం నీకు వినబడుతున్నప్పుడు నువ్వేం చేయాలి? నీ హృదయాన్ని కఠినపరచుకోకుండా దేవునికి నచ్చనివి నీ హృదయంలో ఏమైనా ఉంటే సరి చేసుకో. ఆ రోజు దావీదు అన్నాడు, దేవా నా హృదయాన్ని పరీక్షించి పరిశోధించు, నీకు ఆయాస్కరమైన మార్గం నా ఎందున్నదేమో చూడు, నన్ను సరిచేయి, నన్ను శుద్ధి చేయి, నీ వాక్యపు వెలుగులో నన్ను నడిపించు అని దేవుని సేవకుడు కోరుకుంటూ ఉన్నాడు. కాబట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము ఎవరికి ఉండకూడదు. చేదైన వేరు నీలో ఉండకూడదు, పులిసిన పిండి కొంచెమైనా నీలో ఉండకూడదు. క్రీస్తుతో పాలివాడివి, క్రీస్తులో నువ్వు పాలివాడివై ఉన్నావు. పాలివాడు అంటే క్రీస్తు లక్షణాలు, యేసు ప్రభు వారికి ఉన్నటువంటి పరిశుద్ధత మనం కూడా కలిగి ఉండాలి. భూమి మీద యేసు ప్రభు వారు ఒక్కరోజు కూడా ఖాళీగా లేడు. విరామం లేకుండా పరలోక రాజ్యం పని, తండ్రి చిత్తాన్ని జరిగిస్తూ వచ్చాడు. అలాగే మనం కూడా బలవంతులుగా ఉంటూ బలహీనులైనటువంటి వారిని మనం పరామర్శించాలి, బలహీనులైన వారిని మనం బలపరుస్తూ ఉండాలి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వాడు దేవుని విడిచిపెట్టి తిరుగుతున్నాడు అంటే వాడు పాపానికి, లోకానికి చోటిచ్చాడు. ఒక రోజుకే నువ్వు 3 సార్లు తింటున్నావు, మంచిదే. నీ కష్టార్జితం నువ్వు తింటున్నావు, మంచిదే. దేవుని వాక్యం ఎప్పుడు వింటున్నావు? దేవుని వాక్యం వారంలో అది కూడా వస్తే వింటావు, లేకపోతే లేదు. అంటే దేవుని వాక్యానికి నీ హృదయంలో ఎటువంటి స్థానం ఇస్తున్నావో నువ్వు ఆలోచించుకో. నేను చెప్తున్నానని కాదు, దేవుడు నీకు సమయం ఇచ్చినప్పుడు, దేవుడు నీకు అవకాశం ఇచ్చినప్పుడు విశ్వాసం లేని దుష్ట హృదయం కలిగి నువ్వు జీవిస్తావా? నేడు దేవుని శబ్దం వినంగానే నువ్వు మారు మనసు పొందుతావా? లేకపోతే నీ హృదయాన్ని నువ్వు కఠినపరుచుకుంటావా?